హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు బజ్జీ చేస్తున్నాను. పాలకూర బజ్జీ. సరేనా? పాలకూర బజ్జీ అంటే చూడండి, దానికి కావాల్సిన ఐటమ్స్. ఇక్కడ నేను ఒక పాలకూర తీసుకున్నా, చిన్న కట్ట పాలకూర ఒక చిన్న కట్ట తీసుకున్నా. ఒకటే ఉల్లిపాయ, ఒకటి సరిపోతుంది ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి, ఒక గడ్డ వెల్లుల్లి కచ్చపక్క దంచుకోవాలి. దానికి కావాల్సిన సాల్ట్, కొద్దిగా 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కారపొడి సన్నగా కట్ చేసుకుందాం. ఇవన్నీ కట్ చేసుకున్నాము. ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాం పాలకూర. ఇది ఉల్లిపాయ ముక్కలు, ఒకటే ఉల్లిగడ్డ సరిపోతుంది. బౌల్లోకి వేసుకుందాం అన్నీ. వెల్లుల్లిగడ్డ ఒకటి తీసుకొని కచ్చపక్కగా దంచుకోవాలి. దీన్ని పచ్చిమిర్చి, జీలకర్ర ఒక టీ స్పూన్ సరిపోతుంది. ఇదిగో ఇక్కడ కారపొడి కొద్దిగా మనకు ఎంత అవసరం ఉంటుందో మనకు అంత వేసుకోండి. మీకు ఎంత మీరు వాడతారో అంత వేసుకోండి కారపొడి. ఇక్కడ ఉప్పు, సన్న ఉప్పు, సాల్ట్. ఓకే, మీకు ఎంత మీరు చూసుకొని వేసుకోండి అన్నీ. ఇప్పుడు అన్నీ వేసిన కదా ఇలా ఇలా కలుపుకుందాము. ఇలా ఇదిగో ఉల్లిగడ్డ అవన్నీ కలిసిపోతాయి కదా దీంట్లో. మసాలా వేసినాక మనం కారం పొడి అది అవన్నీ కలపాలి, దీంట్లో కలవాలి. ఇప్పుడు ఇదిగో దీంట్లో శనగపిండి వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకుందాం. కొద్దిగా చూసుకొని వేసుకోవాలి వాటర్. దీంట్లో ఎంత పడుతుందో చూసుకొని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో కొద్దిగా సోడా వేద్దాం. సోడా కొద్ది నూనె పోసి పెట్టేద్దాం. ఇక్కడ పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. నూనె వేడెక్కుతుంది. కొద్దిగా నూనె వేడెక్కింది. పచ్చిమి వేసుకున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి. పాలకూర వచ్చింది. ఒక చిన్న కట్ట పాలకూర వచ్చి సరిపోతుంది. ఒకటే ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది. ఒక వెల్లుల్లిగడ్డ, దానికి కచ్చపక్కగా దంచుకోవాలి, పొట్టు తీసి వెల్లుల్లి. కొద్దిగా కారము, మనకు తగినంత ఉప్పు చూసుకొని వేసుకోండి. కారము, 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోండి. జీలకర్ర ఒక టీ స్పూన్ అని వేసుకోండి. ఎక్కువ మంది ఉంటే టీ స్పూన్ వేసుకోండి, తక్కువ అంటే ½ టీ స్పూన్ వేసుకోండి. చిల్కాయలు ఇప్పుడు చూద్దాము. బజ్జీలు అయినప్పుడు తీద్దాము.
బజ్జీలు అయినాయి రెడీ చేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేస్తా. బజ్జీలు రెడీ అయినాయి. ఇప్పుడు బౌల్లోకి వేసుకున్నాము. పాలకూర బజ్జీలు రెడీ. పాలకూర బజ్జీలు రెడీ. దీనికి టమాటా సాస్ వేసుకోవాలి, బాగుంటుంది. టమాటా సాస్తో తినాలి బజ్జీ. చూడండి ఎంత బాగుంటుందో కదా. పాలకూర బజ్జీలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి అందరూ, చాలా బాగుంటుంది. అది పెద్ద విషయం కాదు. పాలకూర బజ్జీలు చూడండి. పాలకూర బజ్జీ, చిన్న సైజు పాలకూర చాలు, కట్ట, చిన్న కట్ట. ఒక ఉల్లిగడ్డ, ఒక వెల్లుల్లిగడ్డ, కొద్దిగా కారం, ఒక 2-3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ జీలకర్ర, సాల్ట్ తగినంత వేసుకోండి. కొద్దిగా సోడా, వంట సోడా ఉంటుంది, అది వేసుకోండి. మంచిగా ఉంటుంది, చాలా. మీరు కూడా ట్రై చేయండి. పాలకూర మన ఇంట్లో పాలకూర ఉంటుంది. పాలకూర తక్కువ రేట్లో ఉంది. ఎంతో వాడితే అంత మంచిది పాలకూర. పాలకూర బజ్జీ రెడీ. ఓకే బాయ్. ట్రై చేయండి అందరూ, షేర్ చేయండి. మీరు కూడా అందరూ ఫోన్ చేయండి. మళ్ళీ అందరూ షేర్ చేయండి అందరికీ. మీరు కూడా అందరూ చేసుకోండి. ఇంట్లో పాలకూర ఉంటుంది కదా, చేసుకోండి. చేసి మీ అందరూ తినండి. ఎలా ఉందో మళ్ళీ చెప్పండి. లైక్ చేయండి అందరూ. ఓకే బాయ్.